హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ చూపిస్తున్నానండి. ఈ ఒక్క మసాలా వేసి మటన్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఎటువంటి రెడీమేడ్ మసాలాలు యూస్ చేయకుండా మనం ఇంట్లోనే చక్కగా వేయించుకున్న మసాలా వేసుకుంటే ఆ రుచి వేరే కదండి. ఈరోజు కూడా ఈ మటన్లోకి నేను అదే మసాలా వేసి చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను మటన్ వచ్చేసి 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది మనం ఫ్రెష్గా కడుక్కొని పెట్టేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 4 లవంగాలు, 2 ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. ఇప్పుడు మనం వేయించుకొనికి అల్లం వెల్లుల్లి పక్కకు పెట్టేసుకొని మిగతా మసాలా అంతా కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి 2 కూడా వేసి మనం ఈ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ పేస్ట్ లాగా చేయదండి, కచ్చా పచ్చగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బాండి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనము ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగాక దీంట్లోకి మనము 2 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకుని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మనము ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చాక దీంట్లోకి మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి. ఇలా మటన్ని వేసుకొని మనం హై ఫ్లేమ్ పెట్టుకొని మటన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి. మటన్ వేసాక దీంట్లోకి నేను కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసానండి. ఇలా మనము కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మనకి మటన్ కలర్ అనేది చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా అంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు అలాగే పసుపు వేసుకొని మనం మటన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కారం వచ్చేసి నేను 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇక్కడ మీకు ఘాటు ఎక్కువగా కావాలి అనుకుంటే కారం ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి నేను 1/2 గ్లాస్ వరకు వేసుకున్నాను. మనకి మటన్ ఉడికేంత వరకు వాటర్ వేసుకోవాలి. మీరు తీసుకున్న మటన్ క్వాంటిటీని బట్టి కూడా వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి మటన్ ఉడికిందో లేదో అని. ఇలా నాకు 15 నిమిషాలు అయిన తర్వాత మటన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా ఈ విధంగా గ్రేవీ లాగా అయ్యాక లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా మటన్ని తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు లేట్ మరి, ఈ వీకెండ్కి మీరు కూడా ఈ యొక్క టేస్టీ అయిన మటన్ని తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్.